తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణమూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, రాధాకృష్ణుల ప్రేమకి గుర్తుగా బృందావనం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళ ప్రేమ గురించి, ఆ కృష్ణుడు రాధమ్మ గురించి వినగానే బృందావనం అందరి మైండ్లో తిరుగుతుంది. మరి బృందావనంలో ఉన్న నిధివనంకి సంబంధించి ఎన్నెన్నో రహస్యాలు దాగి ఉన్నాయి, వాటి గురించి వివరించండి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మ రాధమ్మల అలౌకికమైనటువంటి ప్రేమకి గుర్తు బృందావనం. శ్రీకృష్ణ పరమాత్మ మధురలో పుట్టాడు, గోకులంలో పెరిగాడు. బృందావనంలో రాధమ్మ కృష్ణుడి యొక్క లవ్ స్పాట్, మీటింగ్ ప్లేస్. అలాగే రాధమ్మ తల్లి పుట్టింది బరసాన. అందువలన ఇక్కడ మనకి గోవర్ధనగిరిలో ఆ పర్వతాన్ని ఎత్తాడు. ఇవన్నీ ఆ పక్కనే ఉంటాయి. బృందావనం ఎంత పవిత్రమైనటువంటి స్థానం అంటే, బృందావనంలో మా పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా మోక్షమే అన్నమాట. అటువంటి బృందావనం దేనివల్ల ఆ స్థితి వచ్చిందంటే, ఇప్పుడు మనకు ఒక్కొక్క తిరుపతి లడ్డూలు ఫేమస్, ప్రసాదం ఫేమస్, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది. బృందావనంలో మట్టికి ప్రాధాన్యత. ఆ బృందావనం మట్టిని కనుక మనం నోట్లో వేసుకున్నా, రాసుకున్నా సకల పాపాలు నశిస్తాయని నోట్లో కూడా వేసుకుంటారా? అందువలన ఈ యొక్క రాధాకృష్ణులు ఇతర గోపికలంతా సంచరించినటువంటి ప్లేస్ కాబట్టి పరమ పవిత్రమంగా అయినటువంటి స్థానంగా మనం చెప్పుకుంటాం. ఆ బృందావనంలో మనకి నిధివనము అని ఉంటుంది. ఆ నిధివనము ఏమవుతుందంటే, రాధాకృష్ణులు ఇద్దరు కలిసి ఆ వనంలో కలుసుకునేవారు. ఇప్పుడు కూడా ఉడతల దగ్గర నుంచి, మిడతల దగ్గర నుంచి, ఈ కోతులు ఇవన్నీ ఉంటాయి అక్కడ పగలంతా. రాత్రి అయ్యేసరికి విచిత్రం ఏమిటంటే, ఒక్క పురుగు కూడా ఉండదు అనమాట. మాయమైపోతాయి అందరూ. ఒక్క కోతి కూడా, ఒక ఉడత కూడా ఉండదు. అక్కడ ఒక మందిరంలా ఒక గది ఉంటుంది. ఆ గదిలో రాధాకృష్ణులు ఇద్దరు కూడా ఇప్పటికి కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది అనమాట. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము రోజు ఒక వ్యక్తిని నియమించి అక్కడ పరుపులు వేస్తారు. అంత ఎప్పటికప్పుడు కొత్త దుప్పట్లను వేస్తారు. అలాగే శోభనం పెళ్ళికొడుకులాగా శ్రీకృష్ణ పరమాత్మకి ఈ యొక్క పాలు, స్వీట్లు అన్నీ అక్కడ పెడతారు. పెట్టేసి రాధాకృష్ణులకి ఇద్దరికి అగరబత్తీలన్నీ వెలిగించి వెళ్ళిపోతారు. వాళ్ళు తాళం వేసేస్తారు కూడా. తాళం వేసేసిన తర్వాత ఎవరు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. కానీ విచిత్రం ఏంటంటే, మర్నాడు ఉదయం వచ్చేసరికి ఆ దుప్పటి కొంచెం నలుగుతుంది, ఎవరో పడుకున్నట్టుగా. ఆ తర్వాత ఆ స్వీట్లు కూడా కొంచెం తిన్నట్టుగా, ఆ పాలు కూడా కొంచెం తాగినట్టుగా, ఒలికినట్టుగా అక్కడ ఉంటాయన్నమాట ఇప్పుడు కూడా. అంటే రాధాకృష్ణ నమ్మకం కాదు, ఇది వాస్తవం. చాలా మందికి తెలియనటువంటి విషయం ఏమిటంటే, రాధాకృష్ణులకు పెళ్లి కాలేదని అనుకుంటారు. భూలోకములో 100 సంవత్సరాలది శాపవశాత్తు సాక్షాత్తు జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవి రాధరూపములో గోలోకము నుంచి వచ్చింది. అంతే, ఆ 100 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు. కానీ రాధాకృష్ణులకి కృష్ణుడి యొక్క పట్టపు రాణి రాధాదేవి అనమాట. బ్రహ్మదేవుడే ఆయనకి వివాహం చేశాడు. భాగవతంలో క్లియర్గా వర్ణించబడ్డాయి. విష్ణుము ఈ యొక్క శివుడు వీళ్ళందరూ కూడా వచ్చి సకల దేవతలందరూ కూడా ఆ వివాహానికి హాజరయ్యారు. అందువల్ల రాధమ్మ తల్లి ఈ వీళ్ళ యొక్క ఆ సంచరించినటువంటి ఆ యమునా తీరము, ఆ ప్లేసు అన్నీ కూడా ఎంత పరమ పవిత్రమైనటువంటి పాజిటివ్ వైబ్స్ని తీసుకొస్తాయి. కాబట్టే విదేశాల నుంచి బృందావనంలో కనబడిన విదేశీయుడు ఉండడు. భక్తులు ఎక్కువగా ఫారినర్స్ కాశీలో కనబడతారు. ఇలా కొన్ని స్పాట్స్ ఉన్నాయి మనకు, ఆగ్రా, ఇలా. బృందావనం కంపల్సరీ జీవితాలు త్యాగం చేసేసి వాళ్ళు ఫారినర్స్ అంతా కూడా ఇక్కడే సెటిల్ అయిపోయి బృందావనంలో ఉంటారు. అయితే మధుర కోతులు, బృందావనం కోతులు చాలా తుంటరివి అనమాట, కృష్ణునిలాగే. అయోధ్యలో ఉన్న కోతులు చాలా క్రమశిక్షణ కలిగినటువంటివి. కోతుల్లో కూడా ఇన్ని లక్షణాలు ప్రాంతాన్ని బట్టి ఉంటాయి. మనం అయోధ్యలో వెళ్తుంటే మన కళ్ళజోడు ఏది ముట్టుకో,
ఆ, కానీ బృందావనంలో వెళ్ళిన కోతులు కానీ, మధురలో వెళ్ళిన కోతులు కానీ అసలు ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. మనం ఎంత ఎత్తు నుంచుంటాం, ఈ కళ్ళజోడు తీసుకొని చెట్టు ఎక్కేస్తుంది. ఎప్పుడో మీకు ఎక్స్పీరియన్స్ నాకు ఆ అయినట్టుంది. ప్రతిసారి ఎక్స్పీరియన్స్ అందరికి. ఒకడైతే అది ఇవ్వగానే వాడు 100 రూపాయలు డిమాండ్ చేస్తాడు, దాన్ని పెంచినాడు. 100 ఇస్తే నీకు ఇస్తానని. మనం 100 ఇవ్వాల్సిందే. అప్పుడు ఏం చేస్తాడు వాడు, 2 రూపాయలు ఈ యొక్క బఠానీల ప్యాకెట్ని ఇలా విసురుతాడు పైకి. విసరగానే అది అది పట్టుకొని మనకు కళ్ళజోడు వదిలేస్తుంది. అందువలన ఇది స్పాట్, ఎలాగైతే రాధాకృష్ణుల మీటింగ్ స్పాట్ మొత్తం నిధివనంలో ఉందో, ఆ విధంగా ఈ కోతులు ఎక్కడ కళ్ళజోడు లాగేస్తాయి ఆ స్పాట్లు కూడా నాకు తెలుసు బృందావనంలో. ఎందుకు మనం రెగ్యులర్ వెళ్తాం కాబట్టి బృందావనంలో ఇది. అందువలన సాక్షాత్తు ఆ రాధమ్మ తల్లి గోపికలకి ఒకసారి ఏమవుతుందంటే వాళ్ళ యొక్క గొప్పతనము, బృందావనం ధూళి యొక్క గొప్పతనము తెలియజేయాలని చెప్పి కృష్ణ పరమాత్మ ఒకసారి తలనొప్పి వచ్చినట్టుగా యాక్టింగ్ చేస్తాడు. ఎందుకు రాధాదేవి అంటేనే ఎందుకు అంత రెస్పెక్ట్ ఇస్తాడు కృష్ణుడు? రుక్మిణి కూడా లక్ష్మీదేవి అవతారమే, మరి సత్యభామ భూదేవి అవతారం. వీళ్ళందరూ భార్యల కంటే కూడా ఎందుకు రాధమ్మకి ఇస్తాడు, ఎందుకు గోపికలకి ఇస్తాడు? రాధ కంటే కూడా ఎక్కువ గోపికలకి ఇస్తాడు వాల్యూ. ఎందుకనంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తనకు తలనొప్పి వచ్చినట్టు యాక్టింగ్ చేస్తాడు. వచ్చినప్పుడు అశ్విని దేవతలు వస్తారు, దేవతలకు ఏదైనా జరిగితే వచ్చి ఈయనకి తలనొప్పి అన్ని టెస్ట్ చేసి వాళ్ళు ఏం చెప్పలేకపోతారు. అప్పుడు జగన్నాథుడు కదా శ్రీకృష్ణుడు, మిగతా దేవతలందరికీ రోగం ఏంటో డయాగ్నోస్ చేయగలుగుతారు వాళ్ళు. జగన్నాథుడైన కృష్ణుడికి వాళ్ళు ఏం చేయగలుగుతారు? కృష్ణుడు నువ్వే చెప్పు స్వామి అంటే, అప్పుడు నాకు తలనొప్పి వస్తుంది కదా, ఎవరన్నా భక్తుల యొక్క ధూళి, పాద ధూళి బండి అది రాసేయండి తగ్గిపోద్దంటే, ఇంకా రుక్మిణిని మించినటువంటి భక్తురాలు ఎవరున్నారు? కృష్ణ భక్తురాలని, మహాలక్ష్మి అవతారం. అమ్మ నువ్వు ఇవ్వంటే, అమ్మో నేను ఇవ్వను, భర్తకి ఎక్కడైనా ధూళిస్తే నరకానికి వెళ్ళిపోతాను నేను అని ఆమె ఇవ్వదు. సత్యభామని అడుగుతారు, నువ్వు చాలా ప్రియమైనటువంటి ఇది కదా, కృష్ణుడికి నువ్వంటే చాలా ఇష్టం కదా, ధూళిమ్మంటే నేనేమన్నా నరకానికి పోతానంటారు. వీళ్ళిద్దరు ఎవరైనా అష్టభార్యలు ఎవరు ఎవరు నారదుడు అక్కడ ఉంటాడు, నారదాన్ని ఇది అంటామో నేను నరకానికి పోతానని ఆయన ఇవ్వడు. లాస్ట్కి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే ఉద్ధవుడిని బృందావనం పంపిస్తాడు. వెళ్ళి అక్కడ గోపికలు ఉంటారు వాళ్ళని అడగండి అని. వాళ్ళు వెళ్ళగానే ఏమంటారు ఉద్ధవుడిని, అరే యూజ్లెస్ ఫెలో, నువ్వు ఇంత లేట్ ఎందుకు చేసావు, అందరిని అడిగేదాకా నువ్వు ఫస్ట్ ఇమీడియట్ వచ్చేసి అడగాలి కదా అని చెప్పి, మేము నరకానికి పోయినా పర్వాలేదు ఇది ఒక గుడ్డ వేసాయి అని గబగబా దులిపేసి మా కృష్ణుడు ఆనందంగా ఉండాలంతే, కృష్ణుడి యొక్క నొప్పి తగ్గాలని టకటక ఇస్తారు. అప్పుడు కృష్ణుడు రాసి వెంటనే తగ్గిపోతుంది. ఇది ఆయన చేసిన లీల. అంటే ఆ గోపికలు ఎవరు అనుకుంటారు, వీళ్ళంతా తెలియక గోపికలు అని ఆడవాళ్ళతో తిరుగుతున్నాడు అన్నట్టుగా చెప్తారు వీళ్ళు. ఆ గోపికలు రామావతారంలో తపస్సు చేసినటువంటి ఋషులు వాళ్ళంతా. రాముడిని ఆలింగనం చేసుకుంటాం రామ అంటే, ఇప్పుడు మీకు ఇవ్వను, నాకు అంత టైం లేదు కూడా ఛాన్స్, మీకు నెక్స్ట్ జన్మలో గోపికలుగా మీరు చేసిన తపశ్శక్తి ఫలితంగా మీరు నాతో రాసక్రీడలు ఆడతారు అని చెప్పేసి డివైన్ డ్యాన్స్లో భాగం ఇస్తారు. ఈ బృందావనంలో ఏం జరిగిద్దంటే ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది, రాత్రులు నిధివనంలో దేవుడు దొరుకుతాడు అని, కృష్ణుడు దొరుకుతాడు, రాధమ్మ దొరుకుతుందని. తపస్సు చేసి సంపాదించుకోవాలి కానీ డబ్బులు లేదా ఏదైనా దైవ దర్శనం దొంగతనంగా కబ్జాలు చేస్తే ఎలాగైతే నిలబడవో ఆ విధంగా అక్కడ ఒక అతను ఏం చేశాడంటే, తప్పకుండా నేను రాత్రి మనకి దైవ దర్శనం అయిపోతుందని చెప్పేసి ఆ రాతి వెనకాల దాక్కొని రాధాకృష్ణులు వచ్చేదాకా దాక్కున్నాడు. రాధాకృష్ణులు రాసలీలలు చేస్తారు రాత్రి. చూశాడు, దైవ దర్శనం అయింది అతనికి, కానీ పిచ్చోడు అయిపోయాడు, మతిమరపు అయిపోయాడు. మతిమరపు ఇప్పుడు కూడా బృందావనంలో అలా తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. కాబట్టే ఎక్కడా కూడా మనము కష్టపడి సంపాదించుకోవాలి దైవ దర్శనం అనేది, స్వామివారి అనుగ్రహంతో కష్టపడి సంపాదించాలి డబ్బు. వేరే వాళ్ళ డబ్బు మనము లాక్కున్నా ఏం చేసినా అవన్నీ అక్కడికి రావు. ఆ విధంగా బృందావనంలో చీఫ్ సెక్రటరీ వృత్తిలో ఉద్యోగం చేసినటువంటి మన తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కంబైన్డ్గా ఉన్నప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా అక్కడ బృందావనం గట్ల మీద కూర్చొని అమ్మవారు రాధాకృష్ణుల కోసం పిచ్చోళ్ళలాగా వాళ్ళు ఉంటారు, భక్తుల్లాగా రాసుకొని. చాలామంది స్టేట్స్ నుంచి చీఫ్ సెక్రటరీలు పిచ్చోళ్ళ వైపులా ఉన్నారేంటి వీళ్ళు అనుకుంటే, తర్వాత ఎంక్వైరీ చేస్తే వీళ్ళు సిఎస్ఎల్ రా బాబు అని తెలుసుకున్నారు. అంటే పెద్ద పెద్ద అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అక్కడ చాలా సింపుల్ లైఫ్ని లీడ్ చేస్తారు. దానికి కారణం బృందావనంలో రాధాకృష్ణులు చాలా దగ్గరగా ఉంటారు. అండ్ ఆఖరిగా రాధాకృష్ణులు ఇద్దరు కూడా ఒక వ్యక్తి ఉండేవాడు, రోజు నిత్యం రాధాకృష్ణుల దర్శనం జరిగేది.
దర్శనం జరుగుతుంటే వాడు తృప్తి పడకుండా ద్వారక వెళ్ళి అక్కడ కృష్ణ దర్శనం చేసుకోవాలని అనుకుంటాడు. కృష్ణుడు చెప్తాడు వద్దని, రాధమ్మ చెప్తుంది వద్దని. కృష్ణుడు సీరియస్గా చెప్తాడు, నువ్వు ఇక్కడైతే నీకు దర్శనం అవుతుంది, అక్కడ దర్శనం కాదు, తర్వాత మళ్ళీ నిన్ను ఇక్కడికి వచ్చినా నేను నీకు దర్శనం ఇవ్వను అని చెప్తే వాడు వినకుండా ద్వారక వెళ్తాడు. ద్వారక వెళితే ఆ ద్వారకలో ఇక్కడున్నటువంటి వాడు నమామి కృష్ణ సుందరంలో ప్రభాత్ రంజన్ సర్కార్ మన గురువు గారు ఆనందమూర్తి గారు వివరిస్తారు. ఆయనే సాక్షాత్ కృష్ణుడు అవతారం కాబట్టి ఆయన బృందావనంలో కృష్ణుడు ఫ్రెండ్లీ కృష్ణుడిగా ఉంటాడు. గోపికలతో మామూలు ఆవులను కాస్తూ ఫ్రెండ్లీగా ఉంటాడు. కానీ ద్వారకలో ఆయన రాజు కాబట్టి, చక్రవర్తి కాబట్టి స్ట్రిక్ట్గా ఉండాలి, హుందాగా ఉండాలి కాబట్టి అక్కడ ఆయన ఎప్పుడు కృష్ణుడు ఒకలాగే ఉంటాడు, కానీ గంభీరత్వం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఢిల్లీ అనగానే మనకి క్యాపిటల్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్, ఇలా మనకి ఎలా గంభీరత్వం ఎలా వచ్చేస్తుందో అలా. మామూలు ముంబై అనగానే అలా రాదు, అట్లా అనమాట. సో ఆ విధంగా అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే అక్కడ కృష్ణ దర్శనం దొరకకపోయేసరికి పిచ్చోడైపోతాడు. వెంటనే ఉండలేక 4 రోజులు ఉండలేక బృందావనం తిరిగి వచ్చేస్తాడు. వచ్చేసి ఆయన రాధాకృష్ణ దర్శనం అవ్వకపోతే పిచ్చోడైపోయి తల బద్దలు కొట్టుకుంటుంటే రాధమ్మ తల్లి అపార కరుణామయి కాబట్టి ఒక చిన్న బాలిక రూపంలో వచ్చి, పిచ్చోడా నేను చెప్పానా ముందు వెళ్ళొద్దని, కృష్ణుడు చెప్పాడు కదా, అక్కడ తత్వం వేరు, ఇక్కడ కృష్ణతత్వం వేరు. అంటే ద్వారకాధీశుడు తత్వం స్ట్రిక్ట్గా ఉంటుంది, బృందావనం కృష్ణుడు ఫ్రెండ్లీగా ఉంటుంది. అందువల్ల ఇంక నీకు దర్శనం దొరకదని చెప్పేసి నేను వచ్చాను అని చెప్పేసి ఆమె మాత్రం తల్లి హృదయం కాబట్టి ఇచ్చింది. ఇప్పటికి కూడా కృష్ణుడు దర్శనం ఇవ్వలేదు ఆయనకి. ఇప్పటికి కూడా రాధాకృష్ణ రాధాకృష్ణ అంటూ తిరుగుతాడు. అలాగే కొన్ని లక్షల మందిని భక్తుల్ని రాధానామ మంత్రంతో ప్రేమానంద్ మహారాజ్ ఆయన కొన్ని లక్షల మంది భక్తుల్ని కీర్తన చేయిస్తారు. కానీ ఆయన కిడ్నీ లేదు. 15 సంవత్సరాలకు కిడ్నీ లేకుండా బతుకుతున్నాడు ఆయన ప్రేమానంద్ మహారాజ్. అవును, ఒక కిడ్నీ లేదు, కిడ్నీలు 2 డ్యామేజ్ అయిపోయినాయి. ఒక కిడ్నీ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోలేదు. రాధానామ మంత్రంతోనే రాధే రాధే అంటూ ప్రపంచం అంతా తెలుసు. అలాగే అక్కడ బృందావనం అంటే ఒక పరమ పవిత్రమైనటువంటిది. కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు. అక్కడ అనిరుద్ మహారాజ్ వీళ్ళందరూ మన వాళ్ళంతా అక్కడ స్వామీజీలంతా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క నిధివనం యొక్క ప్రత్యేకత అమ్మ. కాబట్టి అందరూ కూడా వెళ్ళాలి బృందావనం, లైఫ్లో ఒకసారైనా వెళ్ళాలి. ఆ రాధాకృష్ణుల యొక్క ఆ అనుభూతి, వెళ్ళడం, యాత్ర చూసి వచ్చేయడం, ఆటో పెట్టుకోవడం, అక్కడ వాళ్ళు ఏం చేస్తారు చూసి వచ్చేయడం, అన్ని టెంపుల్స్ ఒకసారి మళ్ళీ వెంటనే గో టు నెక్స్ట్ ఊరు అట్లా వెళ్ళకూడదు. రాధాకృష్ణులు అక్కడ నిజంగానే రాసలీలలు చేశారు, మనకు ఆ దృశ్యం అక్కడ కనబడాలి. దృశ్యం అంటే ఆ మేనిఫెస్టేషన్ అవ్వాలి, ఆ ఇమాజినేషన్ అక్కడ మనం చూడగలగాలి. అలాగే గోపిక కాళీయుడిని మర్దనా చేశాడు, మర్దించాడు స్వామి అక్కడే ఆ ఒడ్డునే, అది చూడగలగాలి. అలాగ మనము ఆ యొక్క శ్రీకృష్ణుడు చేసినటువంటి లీలలు, బాలకృష్ణుడు చేసినటువంటి లీలలు, రాధాకృష్ణులు తిరిగినటువంటి ప్లేసులు, ఇది మధురాతి మధురం. మధురం మధురం మురళి గానం, మధురం మధురం గిరిధర నామం, మధురం మధురం మధురా నగరం, మధురం మధురం మధురా నగరం, మధురం మధురం మధురా నగరం, మధురాతి మధురం శ్రీ గురు చరణం, మధురాతి మధురం సద్గురు చరణం. అంటే మధురా నగరం అంటే కృష్ణుడు పుట్టిన ప్లేస్. ఆ మధుర, గోకులం, బృందావనం, బర్సానా, గోవర్ధనగిరి ఇవన్నీ కూడా మనకి రాధాకృష్ణులు ఆ యొక్క ఆ తిరిగిన ప్లేస్లో ఆ కృష్ణుడు యొక్క తత్వాన్ని మనకి ఇనుమడింపజేస్తుందమ్మా. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి